సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి మరొక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. భారతీయ జ్యుడిషియల్ రీఫార్మ్స్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో 1859లో లార్డ్ మెకాలే కమిటీ రికమెండ్ చేసినటువంటి అనేక అంశాలని ప్రస్తుత ప్రభుత్వము 1 జూలై 2024 నుంచి కొత్తగా భారతీయ న్యాయ సంహిత అనేటువంటి చట్టం తీసుకురావడం జరిగింది. మరి ఈ ఐపీసీ సెక్షన్ రీప్లేస్ చేస్తూ కొత్తగా తీసుకొచ్చిన సెక్షన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఒకసారి చూద్దామండి. 1828లో అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ఇండియన్ లాస్ను కోడిఫై చేయడం కోసము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీని మనం లా కమిషన్ అని పిలుస్తూ ఉంటాం. ఈ లా కమిషన్కి అధ్యక్షుడిగా లార్డ్ మెకాలే మనకు కనిపిస్తూ ఉంటారు. సో లార్డ్ మెకాలే రికమెండెడ్ 3 ఇంపార్టెంట్ రిపోర్ట్స్. ద ఫస్ట్ రిపోర్ట్ ఈస్ ద సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ 1859 అండ్ ద ఇండియన్ పినల్ కోడ్ ఆఫ్ 1860 అండ్ ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ 1861. సో ఇంతవరకు మనకు కనిపిస్తుంది. దాదాపుగా 2023 వరకు కూడా ఇవే చట్టాలు మనం పాటిస్తున్నాము. దీని ప్రకారంగానే ఇండియాలో జ్యుడిషియల్ సిస్టమ్ కూడా పనిచేస్తుంది. మనకి సైడ్ ఇమేజెస్లో చూసినట్లయితే థామస్ బాబిల్టన్ మెకాలే కూడా మనకు కనిపిస్తారు. నా కమింగ్ టు ద పాయింట్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్. ఇది బిల్ ప్రవేశపెట్టేటప్పుడు అప్పటి మన హోమ్ మినిస్టర్, ప్రస్తుత హోమ్ మినిస్టర్ కూడా ఎవరైతే ఉన్నారో ఆయన అమిత్ షా గారు సో ఈ బిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ విషయాన్ని మెన్షన్ చేశారు. ద 3 bills were introduced in the Lok Sabha. From 1860 to 2023, the country criminal justice system functioned as per the laws made by the British government. Now it is a time for India to make a new criminal justice system. That's why we are introducing 3 important bills. So the first bill is Indian Penal Code is to be replaced with Bharatiya Nyaya Samhita 2023. ఇట్స్ ఎ బిల్ అండి, ఆల్రెడీ చట్టం కూడా అయింది. సో 1 జూలై 2024 నుంచి దీని యొక్క ఎఫెక్ట్ కూడా మనకు కనిపిస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూడడం జరుగుతుంది. ఇంకా రెండవది ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ దట్ ఈస్ కాల్డ్ సిఆర్పిసి దట్ ఈస్ 1973 వాజ్ రీప్లేస్డ్ విత్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023. వీటిలో ఉన్నటువంటి సెక్షన్స్, ప్రీవియస్ సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వీటి గురించి కూడా మనం చిన్న చిన్న వీడియోస్ రూపంలో చూడడం జరుగుతుంది. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ 1872ని రీప్లేస్ చేస్తూ భారతీయ సాక్ష్య బిల్ 2023 కనిపిస్తుంది. సో దీంట్లో 170 సెక్షన్స్ కూడా మనకు కనిపిస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ ఇమేజ్, స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కొక్క లైన్ టు లైన్ చదవడానికి ప్రయత్నించండి. వై? బికాస్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని సెక్షన్ రీప్లేస్ చేశారు, దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి. అయితే ఈ భారతీయ న్యాయ సంహిత బిల్ని ప్రవేశపెట్టడానికి ముందు ఏర్పాటు చేసినటువంటి కమిటీని కూడా ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు, మర్చిపోకుండా చదవాల్సి ఉంటుంది. ద కమిటీ వాస్ ద 3 bills విల్ బీ స్టడీడ్ బై ది స్టాండింగ్ కమిటీ ఆన్ ద హోమ్ అఫైర్స్ విచ్ ఈస్ చైర్డ్ బై బీజేపీ ఎంపీ బ్రిజాల్. సో బీజేపీ ఎంపీ బ్రిజాల్ హూ ఈజ్ ఎ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, బ్రిజాల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, భారతీయ న్యాయ సంహిత బిల్ నెంబర్ 2023. So India's criminal justice system is entered a new era with the enforcement of 3 new criminal laws, that is from 1st July 2024. The Home Minister Amit Shah introduced Bharatiya Nyaya Samhita Bill 2023 first in Lok Sabha. So Lok Sabha ప్రవేశపెట్టడం జరిగింది. 12th December 2023 లోక్ సభలో బిల్ ప్రవేశపెట్టారు. అండ్ సో మెనీ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ తర్వాత 20th December 2023 నాడు లోక్ సభ బిల్ పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా 24 అవర్స్లోనే రాజ్యసభ ఆ బిల్ని పాస్ చేయడం జరిగింది. దెన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు గేవ్ ద అసెంట్ ఆన్ 25th December 2023. సో 25th December 2023, సో దాదాపుగా విత్ ఇన్ నెక్స్ట్ 4 డేస్లోనే బిల్కి అయితే అప్రూవల్ వచ్చింది. దీంతో 1 జూలై 2024 నుంచి మనకి బిల్ అయితే అమల్లోకి వచ్చింది. ప్రస్తుతము కొత్తగా భారతీయ న్యాయ సంహిత కోడ్ అయితే అప్లికబుల్గా ఉంది. మరి ఈ సెక్షన్లో అనేక కొత్త సెక్షన్స్ కూడా ప్రవేశపెట్టారు. ఇంకా చెప్పాలి అంటే కొన్ని సెక్షన్స్ ప్రత్యేకంగా మహిళా సంరక్షణ కోసం ఏర్పాటు చేశారు. అందుకని ఈ వీడియోలో సో మగవాళ్ళు పారా హుషార్ అనేటువంటి ఒక అంశం కూడా డిస్కస్ చేయబోతున్నాము. మహిళల గురించి తప్పుగా ఆలోచించినా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించినా సరే భారత ప్రభుత్వం ఉపేక్షించదు, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబోతోంది అన్న ఒక విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనం ఐపీసీ సెక్షన్లో సెక్షన్ 377 సో ఎల్జీబీటీక్యూ అనేటువంటి ఒక ప్రత్యేక సెక్షన్ కూడా ఉంటుంది. దాన్ని కూడా ఈ యొక్క భారతీయ న్యాయ సంహిత కోడ్ ద్వారా తొలగించడం జరిగిందండి. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. కాబట్టి బిల్ ప్రవేశపెట్టింది అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్, లోక్సభలో ప్రవేశపెట్టారు. డేట్ వచ్చేసి 20th December 2023. లోక్సభ పాస్ చేసినటువంటి డేట్, ప్రవేశపెట్టింది 12th December 2023. సో పాస్ చేసింది
20th December 2023, 21st రాజ్యసభ అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ 25th December 2023 ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు అప్రూవ్ చేశారు. ఏ బిల్ ప్రవేశపెట్టినా సరే తప్పనిసరిగా ఉభయ సభలో అప్రూవ్ చేసిన తర్వాత రాష్ట్రపతి అసెంట్ ఇవ్వకుండా ఆ బిల్లు చట్టంగా మారదు. కాబట్టి ఒకసారి బిల్ ప్రొసీజర్ గురించి పాలిటీ విద్యార్థులు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, సో ఇవి పాత చట్టాలు. లార్డ్ మెకాలా కమిటీ రికమెండ్ చేసి భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి చట్టాలు. ఇవి కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాలు. నెంబర్ 1, the Indian Penal Code of 1860 is replaced with Bharatiya Nyaya Sanhita. Number 2, the Evidence Act of 1872 was replaced with Saksha Act, Bharatiya Saksha Abhinayam. గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి the Code of Criminal Procedure Code. The Code of Criminal Procedure Code is replaced with BNSS, that is called భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. ఈ 3 బిల్స్ను కొత్తగా రీప్లేస్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి మీరు ఒకసారి చూడాల్సి ఉంటుంది. ద ఇండియన్ పీనల్ కోడ్ ఆఫ్ 1860 వాజ్ రీప్లేస్డ్ విత్ భారతీయ న్యాయ సంహిత. ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ 1872 రీప్లేస్డ్ విత్ భారతీయ సాక్ష్య. ఇక్కడ ఏం లేదండి, ఎవిడెన్స్ అనగానే మనకు గుర్తొస్తుంది సాక్ష్యం చెప్పడం. కాబట్టి భారతీయ సాక్ష్య అభినయం ఆర్ అభినయంగా గుర్తించాలి. నెక్స్ట్, ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ 1973 ఈజ్ రైట్ నౌ రీప్లేస్ విత్ భారతీయ నాగరిక్ సురక్ష సన్నిహిత 2023గా మనం రీప్లేస్ చేయబోతున్నాం. కమింగ్ టు ద వన్, సేమ్ పాయింట్స్ ఒకసారి మెన్షన్ చేశాను చూడండి. ద ఇండియన్ కోడ్ ఆఫ్ జస్టిస్ దట్ ఈస్ కాల్డ్ BNS has 3 new laws will be replaced. The Bharatiya Nyaya Sanhita BNS replaces the Indian Penal Code, point number 1. Then point number 2, the Bharatiya Nagarik Suraksha Sanhita replaces Criminal Procedure Code of 1973. And number 3, the Indian Evidence Act of 1872 replaced with Bharatiya Saksha Abhinayam or Adhiniyam ga గుర్తించండి, Adhiniyam BSA. The 3 new criminal laws will focus on justice rather than punishment. So ఈ కొత్త చట్టాలు పనిష్మెంట్ కన్నా ఎవరైతే క్రిమినల్ జస్టిస్ ప్రకారంగా న్యాయం పొందాలనుకుంటున్నారో వాళ్ళకి త్వరితగతిన జస్టిస్ అందించడం కోసమే దీన్ని ఏర్పాటు చేశాం తప్ప ఒక తప్పు చేస్తే పనిష్ చేయడం కోసం అయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది కాదు. మనం కావాల్సింది జస్టిస్ అందించడం కోసం అని చెప్తున్నారు. సో దేర్ ఎయిమ్ ఈస్ టు ప్రొవైడ్ స్పీడీ జస్టిస్ టు ది విక్టిమ్స్. ఫర్ ద ఫస్ట్ టైం terrorism has been defined in the Indian Justice Code and making it a punishable offense. ఒకప్పుడు టెర్రరిజం అనే పదం గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎస్పెషలీ ఈ ఇండియన్ ప్రొసీజర్ కోడ్ కానవచ్చు, ఇండియన్ పీనల్ కోడ్ కానవచ్చు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఎక్కడ ప్రస్తావించకపోవడం వలన ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలో పూర్తిగా అవగాహన లేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతము టెర్రరిజంని డిఫైన్ చేస్తూ BNSలో ఒక సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ అండి. ఇప్పుడు ఒకసారి BNS రీప్లేసెస్ విత్ IPC. సో భారతీయ న్యాయ సంహిత రీప్లేసెస్ ద ఇండియన్ పీనల్ కోడ్. దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి సెక్షన్స్ ప్రీవియస్ సెక్షన్ చూసుకున్నట్లయితే, సో సెక్షన్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఈజ్ రెడ్యూస్ ఫ్రమ్ 511 టు 358. సో BNSలో కొత్తగా ఏర్పాటు చేసిన సెక్షన్స్ 358. ఎర్లియర్ ఇండియన్ పీనల్ కోడ్లో 511 సెక్షన్స్ ఉండేవి, ప్రస్తుతం అవి 358 సెక్షన్స్గా మారడం జరిగింది. సో న్యూ అఫెన్సెస్ తీసుకున్నట్లయితే కొత్తగా 21 న్యూ అఫెన్సెస్ అనేవి ఈ BNSలో యాడ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా హేట్ క్రైమ్ అంటే ఏంటి, మాబ్ లించింగ్ చాలా ఇంపార్టెంట్. దీనికి దాదాపుగా డెత్ పెనాల్టీ కూడా వేస్తూ ఉంటారు. సో ఈ మాబ్ లించింగ్ అంటే ఏంటో కూడా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ ద న్యూ అఫెన్సెస్ ఇంక్లూడ్ టెర్రరిజము, ఆర్గనైజ్డ్ క్రైము అండ్ హేట్ స్పీచ్ అంటే ఏంటో. మనకి ఎక్కువగా సెడిషన్ యాక్ట్ చదివేటప్పుడు హేట్ స్పీచ్ యొక్క డెఫినేషన్ తెలియదు. అంటే రాజద్రోహము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడమా, క్రిటిసైజ్ చేయడం అనేది ఒక క్లారిటీ లేకపోవడం వల్ల చాలామందిని ప్రభుత్వము కామెంట్ చేసినా సరే అరెస్ట్ చేసే సందర్భాలు కనిపిస్తుంటాయి. దాంట్లో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, సో ఐటీ సెక్షన్, ఐటీ యాక్ట్ 2000లో మనకి సెక్షన్ 66A అని ఒకటి ఉంటుందండి. ఈ సెక్షన్ ప్రకారంగా చాలామందిని ప్రభుత్వం నిర్బంధిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి సెక్షన్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సో శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి హేట్ స్పీచ్ అంటే ఏంటి అనేది ఈ సెక్షన్లో కూడా మనకి మెన్షన్ చేస్తారు. ఇంకా సెడిషన్ రీడిఫైన్డ్. సెడిషన్ ఈజ్ రీడిఫైన్డ్ యాజ్ ద యాక్ట్ దట్ ఎండేంజర్డ్ నేషనల్ సెక్యూరిటీ ఆర్ ట్రెజన్. అంటే జాతి సమైక్యతకు, నేషనల్ సెక్యూరిటీకి, నేషనల్ దేశ సమైక్యతకు
మరియు దేశ రక్షణకు విఘాతం కలిగించేటువంటి అంశాలనే ఇప్పుడు మనము సెడిషన్ యాక్ట్లో రీడిఫైన్ చేయడం జరిగిందని కూడా మెన్షన్ చేశారు. అండ్ చేంజ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ థెఫ్ట్, ఈ దొంగతనం యొక్క డెఫినేషన్ కూడా మార్చడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, సెక్షన్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ BNSS రీప్లేసెస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ద భారతీయ నాగరిక్ సురక్ష సన్నిహిత రీప్లేసెస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి అని పిలుస్తున్నాము. జనరల్గా సిఆర్పిసి అంటే ఏంటంటే ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు ఆ వ్యక్తిని ఏ విధంగా నిర్బంధిస్తారు, ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, మరియు ఏ విధంగా ట్రయల్ వేయాలనే విషయం అంతా కూడా ఈ ప్రొసీజర్ కోడ్లో ఉంటుంది. అదే ప్రొసీజర్ కోడ్ని మనకి భారతీయ నాగరిక్ సురక్ష సన్నిహితలో తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు సెక్షన్స్ చాలా చూడండి, ఇందులో కనిపిస్తూ ఉంటుంది. భారతీయ నాగరిక్ సురక్ష సన్నిహిత రీప్లేసెస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ విత్ సెవరల్ విక్టిమ్ సెంట్రిక్ చేంజెస్. విక్టిమ్ ఎవరైతే ఉంటారో తనకు ఉపయోగపడే విధంగా కొన్ని సెక్షన్స్ చేంజెస్ అయితే చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎక్స్టెండెడ్ పోలీస్ కస్టడీ ఈజ్ నౌ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ 15 to 90 days ఇన్ BNSS. ఒకప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకోవాలనుకోండి, అంటిల్ మీరు సెడిషన్ యాక్ట్ ప్రకారంగా కానివ్వచ్చు, లేదు కొన్ని రకాల సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ ప్రకారంగా ఒక వ్యక్తిని 24 గంటల కన్నా ఎక్కువ కస్టడీలోకి తీసుకోవచ్చు. సో ఈవెన్ 90 days వరకు కూడా ఒక వ్యక్తిని కస్టడీలోకి తీసుకునే అధికారము వెరీ స్పెషల్ లాస్ అయితే మనకు అనిపిస్తుంది. వాటిని మనము ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్గా చెప్తూ ఉంటాం. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్స్, వాటిని PD యాక్ట్స్ అని పిలుస్తూ ఉంటాం. అలాంటి PD యాక్ట్స్లో ప్రస్తుతము 90 days వరకు కూడా BNSSలో కస్టడీలోకి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ట్రయల్ ఇన్ అబ్సెంటియా. BNSS allows the trial to proceed even if the accused is absent. నెక్స్ట్ జీరో FIR, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. చాలా వరకు న్యూస్లో వస్తుంటుంది జీరో FIR అంటే ఏంటి, జీరో FIR అంటే ఏంటి. సో జీరో FIR అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక లొకేషన్లో ఉన్నాడు, వేరే లొకేషన్లోకి కొన్ని కారణాల వల్ల వెళ్ళారు, అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో ఆ కేసును రిజిస్టర్ చేసుకోరు. ఎందుకంటే సో పర్సన్ ఏ ప్రాంతానికైతే చెంది ఉంటారో ఆ ప్రాంతంలో మాత్రమే కేసు ఫైల్ చేయాలని చెప్పేసి మనకు అనిపిస్తుంది, దాన్ని FIR అంటాం. బట్ ఈ జీరో FIR ఏం చేస్తుందంటే ఫస్ట్ FIR ఫైల్ చేయాలి, తర్వాత ద పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫిక్స్ whether the FIR should be transferred to that location or the same location which they filed. So zero FIR can now be filed at any police station irrespective of the jurisdiction in the new BNSS. Zero FIR గురించి చాలాసార్లు అడుగుతుంటాడు చూడండి. అండ్ ఎలక్ట్రానిక్ సమన్స్, విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్స్, ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్ టైల్స్, ఈ విధంగా BNSSలో అనేక అంశాలని పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ భారతీయ సాక్ష్య అధినియంలో కొన్ని సెక్షన్స్ చూసుకున్నట్లయితే ఎర్లియర్ 167 ఇన్ ద ప్రీవియస్ ఎవిడెన్స్ యాక్ట్ ఉండేది, దాని ప్లేస్లో దాదాపుగా 160 సెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది. దీంట్లో ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ రికార్డ్స్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కానీ ఒక ట్రయల్ చేసినప్పుడు కానీ దానికి సంబంధించినటువంటి అంశాలని కూడా ఈ సాక్ష్య యాప్ అని ఒకటి ఉంటుంది. ఆ ఈ సాక్ష్య యాప్ ద్వారా రికార్డ్ చేసి పొందుపరచడం జరుగుతుంది అనమాట. రికార్డింగ్ ద స్టేట్మెంట్స్ దీంట్లో కనిపిస్తుంది. ఆడియో అండ్ వీడియో రికార్డింగ్స్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద రేప్ విక్టిమ్స్ మనకు తెలుస్తుంది. అండ్ ఓరల్ ఎవిడెన్స్ కూడా కన్సిడర్ చేస్తున్నారు. నా కమింగ్ టు దిస్ వన్ సెక్షన్. నౌ ఈ సెక్షన్ చాలా జాగ్రత్తగా చూడండి. సెక్షన్ 377 ఈజ్ రిమూవ్డ్. ప్రజెంట్ ఈ సెక్షన్ లేదు. The law criminalizing certain sexual acts is no longer in the use of BNS. So section 377 LGBTQ లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్. ఈ సెక్షన్ IPC సెక్షన్లో క్రిమినలైజ్ సెక్షన్గా ఉండి 14 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ సెక్షన్ 377ని తొలగిస్తూ దీన్ని డీక్రిమినలైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దానికి డెఫినేషన్ ఇచ్చారు. మాబ్ లించింగ్ అండ్ చాలా 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 ఇంపార్టెంట్. మాబ్ లించింగ్కి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అది పనిషబుల్ అని చెప్తూ దాదాపుగా డెత్ పెనాల్టీ కూడా ఈ BNSSలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెక్షన్స్ కూడా మనం చూద్దాం. తర్వాత టెర్రరిస్ట్ యాక్ట్ అంటే ఏంటి, హిట్ అండ్ రన్ పనిష్మెంట్. ఇది ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడైనా ఒక వ్యక్తిని పనిష్ చేసేటప్పుడు అంటే హిట్ చేసి రన్ కేసెస్ ఫ్రమ్ ఎ మ్యాక్సిమం ఆఫ్ 2 years to 5 years. ఒక వ్యక్తి చనిపోయారు అనుకుందాం మనం రోడ్ యాక్సిడెంట్లో కానీ ఇంకేమైనా సరే. సో కాజ్ ఆఫ్ నెగ్లిజెన్స్ వలన ఒక వ్యక్తి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినట్లయితే 2 years నుంచి దాదాపుగా 5 years దీన్ని పెంచడం జరిగిందని తెలియజేస్తుంది. నెక్స్ట్ సెడిషన్ బదులు ట్రీజన్ అనేటువంటి ఒక కొత్త పదం మనకు కనిపిస్తుంది. ట్రీజన్ ఫోకసెస్ ఆన్ ది యాక్ట్ దట్ థ్రెటన్ ది నేషనల్ సెక్యూరిటీ ఆర్ నేషనల్ ఇంటిగ్రిటీగా మనం గుర్తించాలండి. నెక్స్ట్ అండి, థెఫ్ట్ ఇంక్లూడ్ ద డిజిటల్ ఐటమ్స్, మెడికల్ నెగ్లిజెన్స్,
మెడికల్ నెగ్లిజెన్స్ని కూడా కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఎకనామిక్ అఫెన్స్ అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించారు దీంట్లో. అండ్ క్లాస్ 69 వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనం క్లాస్ 69 గురించి తెలుసుకోబోతున్నాము. ఈ క్లాస్ 69 అంటే ఏంటంటే, ఒక మహిళని, ఒక మేల్ మెంబర్స్ కనుక డిసీట్ఫుల్ మీన్స్ ఉపయోగించి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినట్లయితే అది అఫెన్సిబుల్ అని, దానికి దాదాపుగా పెనాల్టీ కింద 10 years ఇంప్రిజ్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. మరి ఈ యొక్క క్లాస్ 69 అనేది ఏ సెక్షన్లో ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి ఈ క్లాస్ 69 చూడండి జాగ్రత్తగా. చాలా 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 ఇంపార్టెంట్. ఈ సెక్షన్ లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదు, ఈ క్లాస్ లేకుండా. సో భారతీయ న్యాయ సంహితలో మనకి 20 చాప్టర్స్ కనిపిస్తున్నాయి. 20 చాప్టర్స్లో దాదాపుగా 359 సెక్షన్స్ మనకు ఉన్నాయి. నౌ సెక్షువల్ ఇంటర్కోర్స్ త్రూ deceitful means is criminalizing under BNS with penalties of up to 10 years. What is meant by deceitful means అంటే, మీకు జాబ్ ఇస్తాము అని చెప్పి వాళ్ళతో సెక్షువల్గా పార్టిసిపేట్ చేయము, లేకపోతే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి వాళ్ళతో కలిసి ఉండడము, ఈ విధమైనటువంటి అంశాలు కనుక మేల్ మెంబర్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మహిళకి ఈ యొక్క ప్రత్యేకమైన క్లాస్ 69 వలన ఆమెకు ఆ వ్యక్తి మీద కేసు పెట్టే అధికారం అయితే వస్తుంది. దాన్ని మనము క్లాస్ నెంబర్ 69 ఆఫ్ బిఎన్ఎస్గా చెప్తూ ఉంటాం. దీనికి దాదాపుగా 10 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మరి అబ్బాయిలు, మరి మగవారు పారా హుషార్, ఎందుకంటే ఈ సెక్షన్ అనేది కాస్త మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ ఉంటుంది, తర్వాత ఫ్యూచర్లో మీకు ఇబ్బందులు కూడా అవుతుంటాయి. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. సో ఇండియన్ క్రిమినల్ జస్టిస్ కోర్ట్స్ మనం వదిలిపెట్టవు. అలాగే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితలో తప్పనిసరిగా ఈ సెక్షన్ ఆడవాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి మగవాళ్ళకి ఎటువంటి సెక్షన్స్ దీంట్లో లేవు. సో దిస్ సెక్షన్ ఈజ్ డెడికేటెడ్ టు విమెన్ అండ్ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్. సో కాబట్టి కాస్త కాషియస్గా ఉండండి, ఎటువంటి మిస్టేక్ చేసి అమూల్యమైన మీ జీవితాన్ని పాటు చేసుకోకండి. కాబట్టి ఇది వార్న్ చేస్తున్నారు గవర్నమెంట్. క్లాస్ నెంబర్ 69 ఒకసారి చూడండి అని చెప్తున్నారు. ఇందులో చూద్దామండి. చాప్టర్ 5 ఉంది. దాదాపుగా 20 చాప్టర్స్ మనకి భారతీయ న్యాయ సంహితలో కనిపిస్తున్నాయి. దాంట్లో 5వ చాప్టర్లో క్లాస్ నెంబర్ 63 నుంచి 99 వరకు కూడా క్లాజెస్ ఉన్నాయి. ఎస్పెషలీ ఇది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఒక చాప్టర్ అనమాట. ఈ చాప్టర్ ఏంటంటే అఫెన్సెస్ ఎగెనిస్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్స్. మహిళలకు మరియు పిల్లలకి ఎగెనిస్ట్గా ఏవైనా అఫెన్సెస్ చేసినట్లయితే అవన్నీ కూడా పనిషబుల్లే, దానికి పనిష్మెంట్ తప్పనిసరిగా ఇస్తున్నాము అని చెప్తూ క్లాస్ నెంబర్ 63 నుంచి 73 మధ్య సెక్షువల్ అఫెన్సెస్ ఏమైనా ఉంటే పనిష్మెంట్ ఉంటుంది. Then class number 74 to 69, the criminal force and assault against women. Class number 80 to 87, offences relating to marriages. And class number 88 to 99, causing miscarriage. సో గర్భం దాల్చి దానికి సంబంధించినటువంటి పర్యవసానాలు ఏదైనా సరే దానికి మీరే బాధ్యులైన విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి క్లాస్ నెంబర్ 69, ఇట్ ఈస్ అ సెక్షువల్ ఇంటర్కోర్స్ త్రూ విచ్ త్రూ డెసిఫుట్ మీనింగ్స్, అంటే మీరు నమ్మించి మోసం చేసి వాళ్ళతో ఏవైనా సెక్షువల్ రిలేషన్ పెట్టుకున్నట్లయితే తద్వారా సో దిస్ క్లాస్ 69 అనేది తప్పనిసరిగా మీ మీద అప్లికబుల్ అవుతున్న విషయాన్ని తెలియజేస్తున్నారు. సో దయచేసి అబ్బాయిలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను అనుకుంటున్నాను. అలానే ఏం లేదు. సో ఇట్ ఈస్ ఎ ప్రొటెక్షన్ టు ద విమెన్ అండ్ చిల్డ్రన్స్ అండ్ వీ షుడ్ హానర్ టు ద గర్ల్స్ ఇన్ ఇండియా. సో భారతదేశం తప్పనిసరిగా ముందుకు వెళ్తున్న దేశం కాబట్టి మీరందరూ కూడా భారతీయ పౌరులు. సో దేశానికి ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ యంగ్ జనరేషన్. కాబట్టి తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేయడం వల్ల మనకు అమూల్యమైన జీవితాన్ని అయితే కోల్పోతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బీ అవేర్ ఆఫ్ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.